మే 3, 2026 ఇండియాలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ జరిగింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా? మెటల్ డిటెక్టర్లు, సీసీటీవీ సర్వేలెన్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జాంబర్స్, ఆఖరికి హెయిర్ పిన్స్, షూ సోల్స్, అమ్మాయిల దుస్తులకు ఉన్న బటన్స్ ని కూడా చెక్ చేస్తారు. ఎన్టీఏ అంటుంది మా సెక్యూరిటీ అల్టిమేట్, ఇక్కడ ఈమె కూడా దూరలేదని. కానీ సరిగ్గా 9 రోజుల తర్వాత మే 12, 2026 అదే ఎన్టీఏ సడన్ గా ఎంటైర్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి సిబిఐకి కేసు అప్పగించింది. అసలు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ పేరేంటో తెలుసా? నేషనల్ ట్యాపరింగ్ ఏజెన్సీ. సారీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ చెప్తుంది మా దగ్గర జీపీఎస్ లాక్లు ఉన్నాయి, ఏఐ కెమెరాలు ఉన్నాయి, స్ట్రాంగ్ రూములు ఉన్నాయి అని. మరి అంత హైటెక్ సెక్యూరిటీ ఉన్నప్పుడు నీట్ పేపర్ లీక్ ఎలా అయింది? చిన్న పిల్లలు వేసుకునే డైపర్లు కూడా లీక్ కావు కదా, మరి నీట్ పేపర్ లీక్ ఎలా అయినట్టు? బయట వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో క్వశ్చన్ పేపర్లు ఎలా తిరిగాయి? ఈ క్రైమ్ సిండికేట్ కి ఒక పక్కా నెట్వర్క్ ఉంది. మొదట మహారాష్ట్రలోని నాసిక్ లో శుభం ఖన్నర్ అనే వ్యక్తి దగ్గర నుంచి పేపర్ లీక్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి హర్యానా గురుగ్రామ్ లోని యాష్ యాదవ్ అనే ఏజెంట్ కి చేరింది. ఇక్కడి నుంచి రాజస్థాన్ జైపూర్ లోని బివాల్ ఫ్యామిలీకి పాస్ అయింది. ఈ బివాల్ ఫ్యామిలీలో 3 ఉన్నారు: దినేష్ బివాల్, నందీలాల్ బివాల్ మరియు వికాష్ బివాల్. వీళ్ళంతా కలిసి ఎగ్జామ్స్ కి ముందే రాజస్థాన్ లోని సీకర్ హబ్ లో ఉన్న స్టూడెంట్స్ కి స్లాట్ల వారీగా పేపర్ ని అమ్మేశారని న్యూస్ రిపోర్ట్లు చెప్తున్నాయి. ఒక క్వశ్చన్స్ పేపర్ ని 7 నుంచి 30 లక్షల రూపాయల వరకు వేలం పాట పాడారని అలిగేషన్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ లోని మొత్తం 180 క్వశ్చన్లో అక్షరాల 120 పైగా క్వశ్చన్లు బయాలజీ 90, కెమిస్ట్రీ 45 యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రతిసారి ఏదైనా స్కామ్ జరిగినప్పుడు ఇది చిన్న లోకల్ ఇష్యూ, మేము యాక్షన్ తీసుకుంటామని ప్రెస్ మీట్ పెడతారు. 2024 పట్నా గోద్రాలో పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఇదే చెప్పారు. కానీ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ కి 3 క్వశ్చన్లు అడగాలి. ఫస్ట్, అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎన్టీఏ అనేది ఒక పూర్తి స్థాయి ప్రభుత్వ రాజ్యాంగ సంస్థ కాదు, అదొక రిజిస్టర్డ్ సొసైటీ. కేవలం ఒక సొసైటీ చేతిలో 22 లక్షల మంది భవిష్యత్తుని ఎందుకు పెట్టారు? సెకండ్, ఒకవేళ ఎన్టీఏకి ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయడం రాకపోతే పక్కనున్న యూపీఎస్సీని చూసి ఎందుకు నేర్చుకోలేదు? గడిచిన 30 సంవత్సరాలు యూపీఎస్సీ హిస్టరీని చూడండి, ఒక్కటంటే ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. యూపీఎస్సీకి సాధ్యమైన సెక్యూరిటీ ఎన్టీఏకి ఎందుకు సాధ్యం కాలేదు? హిస్టరీ రిపీట్ అవుతున్నా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు?